హలో ఫ్రెండ్స్, నేటి జీవితం అయోమయంగా మారింది. గ్యారంటీలు లేని జీవితం. అస్తవ్యస్తంగా ఉన్న దాన్ని నవ్వులతో, చిరునవ్వుతో కప్పిపెట్టే అవసరం. పనులు చక్కబెట్టకున్నా ఎలాగా అలాగా జీవితాన్ని లాక్కెళ్ళటం. మనము అచీవ్ చేయని గోల్స్ని వేరే వాళ్ళ తప్పుగా నెట్టటం. కొత్త సంవత్సరంలో మనం చాలా పాతగా ఉంటే, అంటే మన జీవితంలో కొత్తదనం, మన యాటిట్యూడ్లో కొత్తదనం ఎంత తక్కువ ఉంటే అంత సక్సెస్ఫుల్గా మనం జీవితం గడపగలం. అత్యాధునిక పోకడలు. ఈ తెలుగులో ఈ లైన్ మనం బాగా అర్థం చేసుకోవాలి. అత్యాధునిక పోకడలు అంటే ఏమి? మన జీవితంలో అత్యాధునికంగా ఉండాలనా, లేదా మన థాట్ ప్రాసెస్ ఆధునికంగా ఉండాలనా, లేదా మన ఇంట్లో గ్యాడ్జెట్స్ స్మార్ట్గా ఉండాలనా? అసలు మనం జీవితమే స్మార్ట్గా గడపాలనా? మనము మన జీవితంలో మన కోసం తీసుకుంటున్న డిసిషన్స్ ఎంత మనకు అనుకూలంగా ఉన్నాయి? ఇదో విచిత్రమైన క్వశ్చన్ కదా. ప్రతి మనిషి తనకు అనుకూలంగా తీసుకుంటాడు డిసిషన్ అని మనం ఏకవాక్య దీంట్లో చెప్పేస్తాం. కానీ 98% మంది తాము తీసుకుంటున్న డిసిషన్స్ తమకు అనుకూలంగా లేవు. ఐదర్ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్. అంటే ఇది జరుగుతుంది, ఎవరికి అంటే తట్టడం లేదు అసలు ఇలా జరిగిపోతుంది అని. అయితే దీనికి పరిష్కారం ఏమి? వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఇంపెండింగ్ ప్రాబ్లం అని ఆలోచిస్తే, మనము మన జీవితాలతో రాజకీయం చేయాలి. అంటే రాజకీయం అంటే మనల్ని మనం మోసం చేసుకోవాలన్నా అని ఫస్ట్ సెకండ్లో మీరు అడిగే క్వశ్చన్ ఇదే కదా. రాజకీయం అంటే మోసం. అంటే చూడండి, పాలిటిక్స్ హ్యాస్ బికమ్ ఎ పాయిజన్. మీరు ఆలోచించండి, పాలిటిక్స్ హ్యాస్ బికమ్ ఎ పాయిజన్ దట్ వెన్ యూ అటర్ అన్న నేమ్ ఆర్ వర్డ్ కాల్డ్ పొలిటీషియన్స్, పాలిటిక్స్, ఇట్ మీన్స్ పాయిజన్, ఇట్ మీన్స్ బిట్రేయల్. అంటే ఇదే పాయిజన్, ఇదే బిట్రేయల్ మన కంట్రీలో డెమోక్రసీ అనిపించుకుంటుంది. ద ఇంపెండింగ్ డేంజర్ ఇన్ ఎ డెమోక్రసీ ఇస్ పాలిటిక్స్. అంటే సైడ్ లైన్స్లో వెయిట్ చేస్తుంది పాలిటిక్స్ మన డెమోక్రసీలో యాజ్ ఎ పాయిజన్. మనం ఈ కాలకూట విషయాన్ని 5 ఏళ్ల వరకు మోయాలి. మన జీవితంతో పాలిటిక్స్ ఆడాలి అంటే ఏమి అని మీరు అడగవచ్చు. అంటే మన జీవితం ఒక టెంపరీ ఓటర్ లాంటిది. అంటే ఓటేసే వరకు దాన్ని దువ్వాలి, దాన్ని పొగడాలి, దాన్ని నమస్కారం పెట్టాలి, కాలిస్తే కాళ్ళు పడాలి. అంటే పని వెళ్ళే వరకు మన జీవితాన్ని మనం తోసుకుంటూ పోవాలి. ఇక్కడ గమనిస్తే మన జీవితంలో, నిత్య జీవితంలో ఎవరి మాట ఎవరు వినడానికి రెడీగా లేరు. అంటే మన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలు అనుకోండి,
నటిస్తున్నారు. అధిష్టానానికి అనుకూలంగా ఉన్నట్టు నటిస్తున్నారు మన ఫ్యామిలీ మెంబర్స్. అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా వీళ్ళే. మనం చీఫ్ మినిస్టర్ అనుకోండి. అందరూ విధేయులుగా నటిస్తున్నారు కానీ ఎవ్వరికి విధేయత లేదు. ఇది మన ఫ్యామిలీ. 95% మంది ఇట్లనే ఉంటారు. దాంట్లో డోకా లేదు. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ మనం కప్పిపుచ్చాలి, మా దగ్గర ఏం డిఫరెన్సెస్ లేవు, మనమంతా బాగున్నాం, యాజ్ ఎ ఫ్యామిలీ మేమంతా ఒకటే అని డాంబికాలు చెప్పొచ్చు. కానీ ప్రాక్టికల్గా రోజువారీగా ఎవడి మాట ఎవడినాడు. అయితే ఇలాంటి ఫ్యామిలీని రాబోయే క్రైసిస్ టైంలో, అంటే ఈ సంవత్సరం కానివ్వండి, రాబోయే 3 సంవత్సరాలు అతి దరిద్రంగా గడపబోతున్నాం. కాబట్టి ఫస్ట్ చేంజ్ మన ఫ్యామిలీతో కావాలి. అంటే మన ఫ్యామిలీతో పాలిటిక్స్ ఆడవలసిందే. ఒక మనిషి పాలిటిక్స్ ఆడే ముందు తాను సరైన పొజిషన్లో ఉండి పాలిటిక్స్ ఆడాలి. లేకపోతే ఇప్పుడే జనాలు మాటలు వింటున్నారో అంటే టెంపరీగా ఆ మాట కూడా విన్నారు, విమర్శిస్తారు మిమ్మల్ని. కాబట్టి మనము వీ షుడ్ కరెక్ట్ అవర్ సెల్స్ ఫస్ట్. నేను రాబోయే 3 ఏండ్ల గురించి, రాబోయే సంవత్సరం గురించి మీ అందరికీ హెచ్చరిస్తున్నాను. ఇది సామాన్యంగా ఉండదు. ఎందుకు ఏమి అనేది రాబోయే టైంలో మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. అయితే ప్రజలకు మన ఏరియాలో, సిటీలో, స్టేట్లో, దేశంలో జరుగుతున్న పరిణామాలు షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్లో మన జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతున్నాయి, దానికి మనం చేసుకోవాల్సిన అడ్జస్ట్మెంట్స్ ఏంటి, ఇది చాలా ముఖ్యం. నేను ఎప్పుడు దేశం, రాష్ట్రం గురించి ఎక్కువ మాట్లాడను. నేను ఒక ఇండివిజువల్, మిడిల్ క్లాస్ ఇండివిజువల్ గురించే మాట్లాడతాను. దేశాన్ని జోడిస్తా, ప్రపంచాన్ని జోడిస్తా, పాలిటిక్స్ని జోడిస్తా, ఫైనాన్స్ని జోడిస్తా, కానీ నా టార్గెట్ మిడిల్ క్లాస్ పర్సన్. ప్రాక్టికల్గా మిడిల్ క్లాస్ పర్సన్ ఇప్పుడు పొలిటీషియన్ కావాలి. మనము లాయల్టీ అని, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అని, మన బంధువులని, మన ఫ్రెండ్స్ అని, ఇలాంటి సెంటిమెంట్స్ నెక్స్ట్ 3 years వరకు కొద్దిగా తగ్గించుకోవాలి. అంటే బంధాలు తెంపుకోవాలి అంటలేను, వాటికి పరిమితులు విధించాలి. నేను చాలా ఆలోచించి మాట్లాడుతున్నా. నేను ఫ్యామిలీ మ్యాన్ని, కానీ మీ అందరినీ హెచ్చరిస్తున్నా. డోంట్ గెట్ క్యారీడ్ అవే బై థింగ్స్ విచ్ ఆర్ నాట్ లాజికల్ ఫర్ యువర్ లైఫ్. డోంట్ గెట్ క్యారీడ్ అవే బై ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ లాజికల్ టు యువర్ లైఫ్. అంటే ఏమి, ఏ విషయాలు నీ లైఫ్కు లాజికల్గా లేవో, అనిపిస్తలేవో అవుట్ రైట్ రిజెక్ట్ చేసి. ఇంకో రెండో పాయింట్, అనుసరించకు. ముఖ్యమైన సూత్రం, అనుసరించకు. అనుసరించడం అంటే ఎదుటి వ్యక్తి తప్పకుండా, తప్పు లేకుండా ఈ పని చేస్తున్నాడు అనుకోవటం. అనుసరించటం అంటే ఏంది? ఎప్పుడు అనుసరిస్తావు? ఎదుటి మనిషి తప్పకుండా, తప్పు లేకుండా తాను ఈ పని చేసుకోబోతున్నాడు కనుక బ్లైండ్గా మనం అనుసరించాలి అనుకుంటాం కదా, అది మానుకోవాలి. అంటే జీవితం గురించి, మన గురించి ఆలోచించడానికి చాలా సమయం కేటాయించాలి. రెండో సూత్రం, మొదటి సూత్రమేమో బంధాలకు కొద్దిగా ఆనకట్ట వేయాలి, కుదించాలి.
ఫ్రెండ్షిప్ కానివ్వండి, రిలేషన్షిప్స్ కానివ్వండి, వీటి కోసం టైం కొద్దిగా తగ్గించండి. అలా ఎందుకు చెప్తున్నారు అంటే ఇది చాలా పర్సనల్ మ్యాటర్. రాబోయే 3 years మీ అందరికీ పర్సనల్ గెయిన్ ఆర్ లాస్ అంటే మీ జీవితాలను మలుపు తిప్పే 3 సంవత్సరాల కోసం మీరు పడవలసిన పాటలు ఇవి. రాబోయే 3 సంవత్సరాలు మన ఏరియాలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ఏం జరగబోతుంది అనేది మనం ఒక షార్ట్ టర్మ్ వ్యూతోనే చూడాలి. రాబోయే 2-3 నెలలు ఈ జరిగే పరిణామాలు ఏమైనా మలుపు తిప్పగలవా? దాని నుంచి నేను తప్పించుకోగలనా? ఎలా తప్పించుకోవాలి? నేను ఎప్పుడు జరగబోయే పరిణామాల గురించి మాట్లాడుతూ ఉంటాను. అన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూలు తీసుకొని జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడతారు. రఘునందన్ రావు ఇంటర్వ్యూ, ధర్మపురి అరవింద్ ఇంటర్వ్యూ, రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటర్వ్యూ. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది సార్ చెప్పండి? ఆ పొలిటీషియన్స్ని ఫ్యూచర్ గురించి అడిగితే అసలు ఏం చెప్పారు? ప్రజెంట్ గురించి మాట్లాడతారు. అంటే ఫ్యూచర్ గురించి ప్రిడిక్ట్ చేయలేని మనిషి మన రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించడం ఎంతవరకు కరెక్ట్? ఫ్యూచరిస్టిక్గా ఒక పొలిటీషియన్ ఫ్యూచరిస్టిక్గా లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక పొలిటీషియన్ ఇంప్రాక్టికల్గా ఫ్యూచరిస్టిక్గా ఉంటే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ చంద్రబాబు నాయుడు, హూ ఇస్ టూ ఇంప్రాక్టికల్ in case of doing futuristic things. He is too futuristic. Futuristic impracticality జోడిస్తే he is too futuristic. He always ignores present and always dreams about future. ఇది కూడా ఒక ప్రాబ్లమే, పెద్ద ప్రాబ్లం. ఇది ఎవరికి అంత చిక్కదు, ఎవరు ఏమనలేరు. ఎవరేమైనా అన్నారంటే ఐటెక్స్ ఇంటట్టు. ఇది ఒక ప్రాబ్లం. మళ్ళీ మన తెలంగాణకు వస్తే ఇక్కడ చీఫ్ మినిస్టర్ యాటిట్యూడ్, ఆయన ఫ్యూచరిస్టిక్గా మాట్లాడతాడు తప్ప ఆయన ఉండేది ప్రజెంట్లోనే. అంటే ఉట్టినే మాట్లాడతాడు, ఉట్టినే ఫ్యూచర్ గురించి మాట్లాడతాడు. 20-25 ఏళ్ళ ముందు ఏమవుతుంది హైదరాబాదు, నేను 20-30 ఏళ్ళ గురించి హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నా. ఆయన 1 వీక్ ఫ్యూచర్ గట్టిగా లేదు, 1 వీక్ ఫ్యూచర్ గట్టిగా లేదు. ఆయన 20 ఏళ్ళ విజన్ 2047 అంటాడు, 40 అంటాడు, 45 అంటాడు. వేర్ ఇస్ హిస్ ప్రజెంట్ ఇస్ టూ ఇంపర్ఫెక్ట్. ద ప్రజెంట్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఇస్ టూ ఇంపర్ఫెక్ట్, టూ డ్రమాటిక్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన కంపేర్ చేస్తే రేవంత్ రెడ్డి పాలన టూ డ్రమాటిక్, ఆర్టిఫిషియల్, టూ ఫ్యూచరిస్టిక్. అంటే చంద్రబాబు నాయుడు మించిపోయాడు ఫ్యూచరిస్టిక్. ఆయన ఒక టైపు ఫ్యూచరిస్టిక్ థింకర్ అయితే ఈయన ఒక టైప్ ఫ్యూచరిస్టిక్ థింకర్. ఈ ఇద్దరు ఇక్కడ ఇట్లా వెలుగబెడుతుంటే మన పెద్ద మనిషి అక్కడ ఉన్నాడు ఇండియాలో, మోదీ. ఆయన అసలు ఏం చేస్తుండో ఆయనకే తెలియదు. కానీ మనకు అందుతున్న వార్త మనల్ని ఎప్పుడు రాంగ్ ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ప్రపంచమంతా మోదీ వైపు చూస్తుంది. ప్రపంచమంతా మోదీ వైపు చూస్తలేదండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను మోదీకి వ్యతిరేకం కాదు. ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ దట్ ఇండియా హ్యాస్ గాట్ ఈజ్ మోదీ. ఐ అగ్రీ, బట్ హీ ఈజ్ నాట్ ద బెస్ట్. ఆయనకు నాలెడ్జ్ లేదండి. లీడర్షిప్ ఉంది, నాలెడ్జ్ లేదు. ప్రాబ్లం ఇక్కడ వస్తుంది మోదీతో. మోదీ ఈజ్ ఎ లీడర్ మైనస్ నాలెడ్జ్.
మనం వింటున్న న్యూస్ ఏమొస్తుందంటే ప్రపంచమంతా మోదీ వైపు చూస్తుంది. అవసరం ఏముంది? ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుంది, మోదీ వైపు కాదు. ఇదే కన్ఫ్యూజన్ ఇక్కడ. సరి చేసుకోండి. ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుంది. 140 కోట్ల మంది చేసిన ఎఫర్ట్ మోదీ క్రెడిట్ తీసుకుంటాడు. ఇది జరుగుతుంది. నేను తప్పు పట్టట్లేదు. యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ నువ్వు గర్వంగా ఫీల్గా తప్పులేదు, కానీ అన్నీ నేనే చేస్తే అనేది తప్పు. నేను చెప్పబోయే విషయం క్లియర్గా అర్థం చేసుకోండి. చాలా మంది మోదీని నేను వ్యతిరేకిస్తున్నాను, తప్పు. మీరు బీజేపీలో కొద్దిగా ఆర్ఎస్ఎస్లో పోయి కొద్దిగా అడగండి, నాకన్నా 100 రెట్లు వ్యతిరేకించేటోళ్ళు ఉన్నారు మోదీ. అంటే ఎకనామిక్స్ చదివిన వాళ్ళకు, చదువుకున్న వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది మోదీ పరిస్థితి ఏముందని. ఈ చదువురాని సన్నాసులు, దద్దమ్మలు, బ్లైండ్గా బయటలు, కూలింగ్ గ్లాస్ పెట్టుకునే వాళ్ళకి ఏం అర్థం కాదు అసలు మోదీ ఏం చేస్తున్నాడు అన్నట్టు. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకు ప్రపంచం గురించి తెలుసుకోకపోయినా కొద్దిగా లేట్ ఎఫెక్ట్ అవుతుంది. మోదీ గురించి తెలుసుకోకపోయినా పర్వాలేదు, బడ్జెట్ వస్తుంది, బడ్జెట్లో మోదీ వైఖరి ఏమో తెలిసిపోతుంది ఒక నెలలో, ఫిబ్రవరి నెలలో. అయితే అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన పరిణామాలు ఏమంటే మన చుట్టుముట్టు జరుగుతున్న ఈ స్టేట్లో జరుగుతున్న పరిణామాలు ఎవరికేం అర్థమైతలేవు, ఎవరికేం అర్థమైతలేవు. టోటలీ ఆక్షన్లో పెట్టేసి రాష్ట్రాన్ని ఆక్షన్ పాలు చేస్తున్నట్టుంది. ఎవడి స్పందన లేదు, చచ్చుబడ్డది రాష్ట్రం. రాష్ట్రాన్ని తాకట్టు పెడుతుంటే దాన్నే పాలిటిక్స్, దాన్నే సంక్షేమం అంటుంటే అది ఎట్లయితుంది అని అడిగేటోళ్ళు లేడు. రైతు బంధు ఇవ్వటం ప్రాబ్లమెటిక్గా ఉంది. మీరు చూడండి, ఇప్పుడు రైతు బంధు ఇవ్వటం ప్రాబ్లమెటిక్గా ఉంది, కరెక్టా? ఇలాంటి టైంలో రైతులకు ట్రాక్టర్లు, ఈ ఒడ్లు కోసే మిషన్లు, నాటు వేసే మిషన్లు, పరికరాలు, లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు విలువ చేసే పరికరాలు రైతులకు సబ్సిడీపై 50% సబ్సిడీపై, కొంతమందికి 70%, 30% సబ్సిడీపై, 50% సబ్సిడీపై రైతులకు అందిస్తారట. ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది? అప్పుల పాలై పండుగ చేసుకోవటం ఏమి? ఈ పండుగ మళ్ళీ ఓట్ల కోసమే కదా. అంటే 5 సంవత్సరాలు ఓట్ల పండుగలేనా? వాళ్ళ పాలన అంతా ఓట్ల కోసమే. గెలిచి వచ్చి 5 సంవత్సరాలు ఓట్ల కోసం పాటుపడటం, ప్రజల కోసం పాటుపడటం కాదు, ఓట్ల కోసం పాటుపడటం. ఇదెక్కడ రాజ్యం అని ప్రశ్నిస్తలేరు ఎవరు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఐఏఎస్తో లింకులో ఉన్నాడు. అసలు రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్నా ఎక్కువ లింకులు ఉన్నవాళ్ళు, గలీజ్గా లైఫ్ లీడ్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు హైలైట్ ఎందుకు అయితే లేరు? అంటే హైలైట్ చేసుకోవాలంటే ఈజీగా చేయొచ్చు. ఒక మంత్రి గురించి ఒక రాష్ట్రంలో ఒక టీవీ ఛానల్ ఖచ్చితంగా వార్త ప్రసారం చేయడం దేన్ని ఇండికేట్ చేస్తుంది? అంటే కాంగ్రెస్ పార్టీకి మూడింది అని తెలియజేస్తుంది. సపోజ్ నేను ఒకటి చెప్తా, కోమటిరెడ్డి వెంకటరెడ్డికే లింకులు ఉన్నాయి అనుకుందాం. ఆయన మంత్రిగా ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు ఇది ముఖ్యమా, ఆయనకున్న లింకులు ముఖ్యమా? చాలా మందికి లింకులు ఉంటాయి.
ఆ లింక్ లేనోడా లేదనుకోవాలి. అంటే ఇప్పుడు ఆ బర్నింగ్ టాపిక్ ఏమంటే మా కోమటిరెడ్డి ఎవరితోని ఫోన్లో చనువుగా మాట్లాడుతున్నాడు అనేది ముఖ్యమా, రాష్ట్రంలో ఆయనకి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తున్నాడా లేదా అనేది ముఖ్యమా? మన రాష్ట్రంలో ఇప్పుడు పార్టీ అంటే రూలింగ్ పార్టీలోనే కోమటిరెడ్డి ఎవరితో ఎలా సంభాషిస్తున్నాడు, ఆయనకున్న లింకులు ఏమి అనేది ఇంపార్టెంట్. ప్రాబ్లం ఏమంటే కాంగ్రెస్ పార్టీతో ప్రాబ్లం ఏమంటే క్రైసిస్లో ఉన్న టైంలో కొద్దిగా రియలైజ్ అయ్యి బ్యాలెన్స్ చేసుకొని పోదు, క్రైసిస్ టైంలోనే తనపై తాను అటాక్ చేసుకుంటుంది. దీంట్లో ఆశ్చర్యం ఏమంటే బీజేపీ నోరెత్తలేదు. నేను ఎప్పుడూ చెప్పినా మీకు, బీజేపీ బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి కలిపి ఒక కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా చేయగలరు. ఫస్ట్ కాంగ్రెస్లో చీలిక తెస్తే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఒక కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. దాని గ్రౌండ్ ప్రిపరేషన్ ఏది అంటే కాంగ్రెస్నే చీల్చేయాలి. కాంగ్రెస్ని చీల్చేస్తే బీజేపీ తన బలంతో రాలేదు, బీఆర్ఎస్ తన బలంతో రాలేదు, రేవంత్ రెడ్డి తన బలంతో మళ్ళీ చీఫ్ మినిస్టర్ కాలేడు. అంటే ముగ్గురు బలహీనులు కలిసి మన అతి బలహీనమైన తెలంగాణని పాలించాలి అనే ప్లాన్. అసలు ఏం జరుగుతుంది? ఇది బర్నింగ్ ఇష్యూ. ఎవరు ఫోన్ ట్యాప్ చేసినా ఎవరికో ఒకరికి అక్రమ సంబంధం ఉంటుంది. అసలు మన రాష్ట్రంలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, ప్రశ్నించవలసిన విషయాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఉచిత పథకాలు మన జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. మన పిల్లల ఫ్యూచర్ని ఉచిత బస్సు నేను చెప్తున్నా, మహిళల ఉచిత బస్సు పథకం నుంచి మహిళలు విచ్చలవిడిగా బయట తిరుగుతున్నాడు తప్ప వాళ్ళకు వచ్చిన ఫైనాన్షియల్ ఇదేం లేదు, అడ్వాంటేజ్ ఏం లేదు, పెద్దగా లేదు. ఈ ఉచిత పథకాల వల్ల పిల్లల సబ్సిడీలు, పిల్లల స్కాలర్షిప్ ఆగిపోతున్నాయి. మహిళల ఉచిత బస్సు ఇంపార్టెంటా, పిల్లల స్కాలర్షిప్స్, పిల్లలపై ఖర్చు పెట్టే సబ్సిడీ ఇంపార్టెంటా? రైతులకు ఓట్ల కోసం సంక్షేమ పథకాలు అందుతూనే ఉంటాయి. అటు ప్రధానమంత్రి ఉచితంగా ఇస్తున్నాడు, ఇక్కడ స్టేటు ఉచితంగా ఇస్తుంది. అదిగాక ట్రాక్టర్లు సబ్సిడీ అట, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ సబ్సిడీ మీదట, ఆ ఒడ్లు తీసే మిషన్ అది ఒక సబ్సిడీ మీదట. అంటే ఫార్మర్స్కి ఏ డోకా లేదు, చచ్చినట్టు ప్రభుత్వం వాళ్ళని దూవుతూనే ఉంటుంది. ఆ దూవటం పోయి ఈ దూవటం ఏమి అంటే పిల్లల సంక్షేమం కన్నా ఉచితాలు ముఖ్యమైపోయినాయి. అసలు మన రాష్ట్రంలో ఉన్న ఓటర్లకు సిగ్గు శరం ఉందా? నాకు ఉచితం లభించడం వల్ల మన పిల్లల జీవితాలు అంటే గతి లేకుండా, స్కూళ్ళకు డబ్బులు లేకుండా, టీచర్లకు డబ్బులు లేకుండా, రిటైర్డ్ ఎంప్లాయీస్కి డబ్బులు లేకుండా, నా పిల్లలకు స్కాలర్షిప్ లేకుండా పోతున్నాయని ఇంగిత జ్ఞానం మన ఓటర్లకు లేదు. మనం దేంట్లో బిజీ ఉన్నాం? కోమటిరెడ్డికి ఏఐఎస్తో ఏ లింకులు ఉన్నాయి? ఇది బర్నింగ్ టాపిక్. అంటే తేల్చాలి, తప్పు లేదు. ప్రజాప్రతినిధి ఏదైనా తప్పు చేస్తుంటే, చెయ్యరాని తప్పు చేస్తే తప్పు, చెయ్యరాని తప్పు చేస్తే తప్పు. చనువుగా మాట్లాడితే తప్పు కాదు. ఎవరైనా ఎవరితోనైనా చనువు తీసుకొని మాట్లాడవచ్చు, తప్పేం లేదు. అనైతిక సంబంధాలు పెట్టుకొని రాజకీయాల్లో
బాగా ఎదుగుతుంటే తప్పు. అనైతిక సంబంధంతో రాజకీయాల్లో నశిస్తే తప్పులేదు, నశించిపోతాడు. ఆయన ప్రయారిటీ అక్రమ సంబంధమే, రాజకీయాలు కూడా కాదు, నశించిపోతాడు, పర్వాలేదు. అనైతిక సంబంధంతో రాజకీయాల్లో ఎదుగుతుంటే ప్రాబ్లం. అప్పుడు ప్రజలు స్పందించాలి. మనం ప్రజలను తిడుతుంటాం. నేను ఎప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళని ఏకిపారిస్తుంటా, మీరు ఇలా కాదు, ఇలా మారాలి 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 అని చెప్తుంటా. నాకు ఇవాళ ఆశ్చర్యకరమైన న్యూస్ వస్తుంది చూసి. జేడి లక్ష్మీనారాయణ భార్య 500% ఎక్కువ ఇస్తా అంటే ట్రేడింగ్లో ఎవరికో 2.8 కోట్ల రూపాయలు దానం చేసేసిందట, చెల్లించేసింది. బంగారం గింగారం అమ్మి 2.8 కోట్ల రూపాయలు జేడి లక్ష్మీనారాయణకు తెలియకుండా కృష్ణార్పణం చేసేసింది. సిబిఐ జేడి భార్య బయట ఇన్ని మోసాలు జరుగుతున్నాయని తెలిసిన 500% ఆశపడింది అంటే ఒక మాట, జేడి లక్ష్మీనారాయణ భార్య అని తెలిసి ఆమెకే టోకరా వేసిన కేటుగాళ్ల ధైర్యమో ఇంకో మాట. అంటే మీరు చూడండి, ప్రతి ఒక్కరు, నేను మొన్న చెప్పిన, అందరూ తమ దగ్గర ఉన్న డబ్బుని ఇన్వెస్ట్ చేయడం చూస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ నేను నిన్నే చెప్పిన, నాకేమనిపించిందో బ్రెయిన్లో, మీరు చూడండి, ఇన్వెస్ట్మెంట్ అందరు ఇన్వెస్ట్మెంట్, ఎవరు బిజినెస్ దిగరు. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ భార్యనే ఏదో ఒక క్యాటరింగ్ కంపెనీలో ఏదో హోటలో ఏమైనా తీసుంటే కొద్ది లాస్ వస్తుండే అంతే. ఇప్పుడు 2 కోట్లు పెట్టింటే ఒక 10 లక్షలు లాస్ వస్తుండే, 1,90,00,000 మిగులుతుండేనా. ఇప్పుడు ఏమైంది, మొత్తం 2,80,00,000 స్వాహా అయితే పోయింది. ఈ దెబ్బ ఎవరు దాక్కుతుంది, భర్తకు దాక్కుతుంది. జేడి లక్ష్మీనారాయణ అంటే జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ, సిబిఐ జాయింట్ డైరెక్టర్ భార్య ఇంత మోసపోవడం, అది సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో పనిచేసే వ్యక్తికి తెలియకపోవడం, ఇది తల తెంచుకునే విషయం. ఇప్పుడు ఆయన రాజకీయంగా కూడా ఎవరికి తత్వబోధం చేయలేడు. నీ ఇంటినే నీవు మెయింటైన్ చేయలేనోడివి, మీ ఇంటి ఇంటెలిజెన్సే నీకు తెలియనోడివి, ఇక ప్రజల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఇంటెలిజెన్స్ ద్వారా ఏం గ్రహించి ఏం సాల్వ్ చేస్తావని స్ట్రైట్ క్వశ్చన్ వేస్తే తల దించుకోవాల్సిన టైము జేడి లక్ష్మీనారాయణ. భర్త ఎంత ఇంటెలిజెంట్గా ఉన్నా భార్య మూర్ఖపు పనులకు భర్త అంటే ఇంకా లైఫ్లో ఎదగలాడి భయంకరమైన స్థితి ఎదుర్కొంటున్నాడు. ఇంకా సామాన్యులు ఎంత, 2.8 కోట్ల రూపాయలు భర్తకు తెలవకుండా పెట్టుబడి పెట్టేసింది, 500% లాభం వస్తుంది. వాట్సాప్ మనం చూడండి ఎంత ఫూలిష్ పీపుల్ ఉన్నారు. నేను ఎప్పుడు మిమ్మల్ని తిడుతుంటా కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తలేదు. మీరు చాలా నయం, జేడి లక్ష్మీనారాయణ భార్య కన్నా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చాలా నయం అనిపిస్తుంది. సారీ, నేనేమన్నా అనంటే మీ అందరికి సారీ. ఇవాళ ఈ న్యూస్ విన్నాక మిమ్మల్ని అసలు ఏమైనా అనాలంటే కూడా నాకు నోరు వస్తలేదు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ భార్య ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి దేశంలో, ఇట్లా వాట్సాప్లో ఇన్వెస్ట్మెంట్ అని మోసం చేస్తున్నారని తెలిసి 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 ఎన్ని 2.8 లక్షలు కాదు, 20 లక్షలు కాదు, 30 లక్షలు కాదు, 2.8 కోట్ల రూపాయలు అప్పనంగా చేతిలో పెట్టేసింది. ఇది మన దేశంలో అతి దౌర్భాగ్యమైన పరిస్థితి. మిమ్మల్ని చెప్పిన అందరూ ఇన్వెస్ట్మెంట్ అని ఎగబడకండి. నాకు ఏమనిపించిందో బ్రెయిన్లో, నాకు ఈ విషయం వాళ్ళు వస్తుందని తెలియదు నాకు, కానీ నేను నిన్న చెప్పిన లేదు, అందరూ ఇన్వెస్ట్మెంట్ ఇదే సాకుగా చూసి కేటుగాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పేరుతో టోపీ పెడుతున్నారు అని చెప్తున్నాను లేదా. అందుకోసం నేను నా ఛానల్లో కూడా ఒక కంపెనీని పేరు లేకుండా అనలైజ్ చేస్తున్నా. ఎందుకంటే మీరంతా అడుగుతారు, దీంట్లో ఇప్పుడు పెట్టొచ్చా, అక్కడ పెట్టొచ్చా, ఇట్లు పెట్టొచ్చా, అట్లా నేను దేనికి జవాబు ఇయ్యాను. దేనికి జవాబు ఇయ్యాను, నా కంపెనీ పేరే తీసుకో.
ఎందుకంటే మీరంతా ఇట్లే ఉన్నారు. ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది నా బిజినెస్. ఆ సీక్రెట్ మీకు ఎందుకు చెప్తా? ఒక కంపెనీ యొక్క బ్లాక్ అండ్ వైట్ అనాలిసిస్ చేస్తా, అది పేరు తీసుకోకుండా. ఏబిసి కంపెనీ, సిఎఫ్డి కంపెనీ, XYZ కంపెనీ. ఆ కంపెనీ పేరు డైరెక్ట్గా తీసుకోను, దాంట్లో పెట్టాలా వద్దా అని చెప్పాను, ఓన్లీ విశ్లేషణ చేస్తాను. ఎందుకంటే ఎవరైనా కొద్దిగా చేసినాం అనగానే ఎక్కడ పెట్టాలి, ఏ ప్రైస్లో తీసుకోవాలి, ఏ ప్రైస్లో అమ్మాలి, ఎందుకు పోలేదు ఇక్కడ, ఎందుకు పడిపోయింది ఇక్కడ, నాకు ఈ జవాబు ఇచ్చేది ఇష్టం లేదు. నేను జవాబు ఇస్తే విపరీతమైన డబ్బులు వస్తాయి. అది నా ప్రొఫెషన్ కాదు. అంటే త్రూ యూట్యూబ్ నేను అదే పనిలో ఉన్నా, కానీ నేను త్రూ యూట్యూబ్లో నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు చూడండి, జాయింట్ డైరెక్టర్ సిబిఐ యొక్క భార్య ఎంత ఫూలిష్గా బిహేవ్ చేసిందంటే మనకే సిగ్గు అనిపిస్తలేదు. అంటే మనం ఏ వ్యక్తిని ఒక గ్రేట్ క్రూసేడర్గా జగన్కి వ్యతిరేకంగా పోయి ఇన్వెస్టిగేట్ చేసిందని పేరు తెచ్చుకున్నాడు కదా, అలాంటి వ్యక్తి భార్య వాళ్ళ ఆ వ్యక్తిని నెత్తి పైన ఎత్తుకోకుండా చేసేసి, మనం దీంతో లెసన్ నేర్చుకోవాలి. నేను మీకు మొన్న చెప్పిన ఆడవాళ్ళ బుర్ర అంతంతే అని చెప్పినా లేదా? ఏమైనా తప్పు చెప్పినా మీరే చెప్పండి. నేను డైరెక్ట్గా విమర్శిస్తా కానీ ప్లీజ్ మీరే చెప్పండి. ఇది అహంకార ధోరణి, పురుష అహంకారం అనుకోకండి ప్లీజ్. ఆడవాళ్ళ బ్రెయిన్లకు పరిమితులున్నాయి, వాళ్ళు ఆ లెవెల్ వరకే థింక్ చేయొచ్చు. అంటే మగవాళ్ళు పెద్ద గ్రేట్ థింకర్సా అంటే వాళ్ళు కూడా వర్స్ట్ క్యాండిడేట్లే. రోజుకు ఒక ప్యాకెట్ సిగరెట్స్ కాల్చితే ఇప్పుడు పరిస్థితి ఏముంది? వారానికి 2 బాటిళ్ళు విసికేస్తే ఖర్చు ఎంత అవుతుంది? అంటే మగవాళ్ళు అలవాట్లతో పాడైపోయారు, ఆడవాళ్ళు అలవాటు లేకుండా చిలిపితనంతో సంసారాలు పాడు చేసుకుంటారు. నేను చెప్పానా లేదు, ఆడవాళ్లకు ఇస్తే మొత్తం గొరిగేస్తారండి. నేను పురుషాహంకారంతో మాట్లాడతలేను, నేను ఆమె అంటే హ్యూమన్స్ని స్టడీ చేసి చెప్తున్నా. నాకు మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిమితులు నాకు తెలుసు. అంటే ఏదో సక్సెస్ఫుల్ అయిన ఆడదాన్ని తీసుకోవచ్చు, చూసినావా ఈ మెట్లయిపోయింది, అది ఏదో లక్షలో ఒకటి. మిగతా వాళ్ళంతా ఇట్లనే చిట్టీలు వేసి మోసపోవడము, హస్బెండ్కి తెలియకుండా డబ్బులు తీసిపెట్టి అది మన ఎవడో కోతెత్తుకపోయిందట. ఎవడో ఇంట్లో చూసిన షార్ట్లా V6లో ఛానల్ వచ్చింది, ఆమె 5,000 కూలీ చేసి డబ్బులు పోపు డబ్బాల్లో గడబెట్టుకుంది, కోత వచ్చి డబ్బులు తీసుకుపోయింది, పప్పు ఉప్పుని పక్క పెట్టి 5,000 ఎత్తుకపోయింది, మొత్తుకుంటుంది నా పైసలు పైసలు. ఎప్పుడు మహిళలు తమ పరిమితులు అర్థం చేసుకోవాలి, ఓవర్ ఇంటెలిజెంట్గా బిహేవ్ చేయొద్దు. చాలామంది ఫ్యామిలీస్ ఆడవాళ్ళ అంటే యాటిట్యూడ్ వల్లనే కొన్ని సంసారాలు నిలబడుతున్నాయి, అది కూడా ఉంది. భర్త తాగుబోతైనా తిరుగుబోతైనా ఫ్యామిలీ కోసం త్యాగం చేసుకున్న మహిళలకు నా జోహర్లు, నా వందనాలు. కానీ అందరూ మహిళలు ఇదే రకంగా ఉంటారని కాదు, మ్యాక్సిమం బేకారు ఉంటారు. త్యాగమూర్తులు బ్రెయిన్తో సంసారాన్ని నిలబెట్టేటోళ్ళు 20% ఉంటారు. 20% మహిళలు. ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నా అంటే మా అమ్మే కారణం. అంటే అందరు మా అమ్మలాగా ఉంటారా? ఇప్పుడు నేను చేసుకున్న మా ఆవిడ మా అమ్మలాగా ఉంటుందా? ఉన్నదా? లేదు, క్యాజువల్ ఉంటుంది. అట్లా లైఫ్ అంటే ఏముంది అన్నట్టు ఉంటుంది. మా మదర్ అట్లా కాదు, చాలా జాగ్రత్తగా ఉంటుంది. అంటే మా ఇంట్లోనే ఇద్దరు వేరే వేరే రకంగా ఉన్నారు. అంటే మా మదర్ ఇంత నన్ను పెంచింది ఫైనాన్షియలీ చాలా ఇంటెలిజెంట్ అంటే కాదు, కానీ బతికి బట్ట కట్టేటట్టు చేసింది. ఈ క్రెడిట్ ఆమెకే పోతుంది. నేను చెప్తున్నది అది.
నేను మహిళల గురించి ఒక మాట మాట్లాడినా అంటే తప్పుడు మాటలు మాట్లాడతలేను. 20% మహిళలు సంసారాలను నిలబెట్టే శక్తి సామర్థ్యం గలవాళ్ళు. నేను చూసిన బెంగళూరులో ఆ ఫ్యాక్టరీలు అంతా ఆడవాళ్ళే పనిచేస్తుండ్రు. ఎంత కష్టపడుతుండ్రు, ఎంత టైం అంటే డేట్ వచ్చినా ఎంత కష్టపడుతుండ్రు. డెలివరీకి 1 అవర్ ముందు వరకు కూడా పనిచేసేవాడు మహిళను చూసిన. రాత్రి తాగొచ్చి దెబ్బలు కొడితే ఎర్ర బొబ్బలెక్కిన వాతలు పడ్డ మహిళలు పొద్దునొచ్చి మంచి క్వాలిటీ ఇచ్చే మహిళను చూసినాను ఆ ఫ్యాక్టరీలో. వాళ్ళని మనం చూసి చలించిపోయినాం. అరే ఏమి మీకు ఇట్లుండి ఇట్లా మంచి పని చేస్తుందని. అంటే మా ఉన్నత మహిళలు ఉన్నారు, నేను లేదంటే 20% మాత్రమే, మిగతా 80% బేకార్. ఏం డౌట్లేం లేదు. 80% మహిళలను పురుషులు భరిస్తున్నారు. అది కూడా మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇలాంటి మహిళలు ఆయన ఎంత కష్టపడి ఆ డబ్బులు సేకరించి ఉండొచ్చు. ఏ ప్లాట్లు ఇన్వెస్ట్ చేస్తావు, ఏం చేస్తావు? 2.8 కోట్ల రూపాయలు విచ్చలవిడిగా భర్తకు తెలియకుండా ఇన్వెస్ట్ చేసేసి 500% వస్తుందంటే నమ్మి పెట్టిన మహిళను మనం ఏమనాలి? అది మామూలు మహిళ కాదు, జేడి లక్ష్మీనారాయణ భార్య. కాబట్టి మనము ఈ ఉదంతాలన్నీ చూస్తుంటే అలర్ట్ అయిపోవాలి. ఈ పాలిటిక్స్, ఈ మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ చేసే మిస్టేక్స్ని మనము ఒక గుణపాఠంగా నేర్చుకొని, నేను చెప్తానన్నా 2026 మీకు చాలా డేంజరస్గా ఉంటుంది అని చెప్పినా లేదా? అది జరుగుతుందా లేదా మీరు చూస్తూ ఉండండి. కొంతమంది జీవితాలు మలుపు కాదు, మొత్తం మెలికలు తిరిగిపోతాయి. వచ్చే 3 years 2026లో జరగకపోయినా నెక్స్ట్ 3 years మన దేశం, మన రాష్ట్రం, మన హైదరాబాద్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేస్తున్నా, కాస్ట్ తగ్గించుకోండి. అయినంత ఎక్కడెక్కడ చీప్ దొరుకుతాయి అక్కడ పోయి కొనుక్కోండి. కన్సంప్షన్ ప్యాటర్న్ చేంజ్ చేసుకోండి. నేను చెప్పిన మిడిల్ క్లాస్ వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీలు ఎట్లా ఉంటారో అట్లా ఉండాలి. మీరంతా నా వాళ్ళు కనుక నేను ఈ మాట చెప్తాను. లేకపోతే నేను కూడా ఏదో కంపెనీ అనాలిసిస్ లాగా ఉట్టిగా అట్లా చెప్పేసి ఇటు పెడుతుంది. నాకు అట్లా చెప్పేది లేదు. ఖచ్చితంగా నేను ఇవి చెప్తున్నా, ఇవి అయితే జాగ్రత్త పడండి. ఇది నా బాధ్యత. పడతారా లేదా మీ కర్మ ఎట్లుంటుంది అట్లయితే. నేను రియల్ ఎస్టేట్ గురించి పెద్ద స్ట్రెస్ చేస్తలేను, అది అయిపోయింది, పని అయిపోయింది. కూల్ అయిపోయింది, పని అయిపోయింది. మనం చింత చేయవలసిన అంత అవసరం లేదు. భస్మాసుర హస్తం వాళ్ళు తల మీద వాళ్ళే పెట్టుకున్నారు, ఏం ప్రాబ్లం లేదు. వెయిట్ చేయండి, ఉంటే కిరాయిలో ఉండండి, నో ప్రాబ్లం. మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. టైం వచ్చినప్పుడు సిగ్నల్ ఇస్తా, ఇన్వెస్ట్ చేయండి. సిగ్నల్ రాగానే ఇన్వెస్ట్ చేయండి, తప్పలేదు. అంతవరకు వెయిట్ చేయండి. ఏం కొంపలు అనుకోవట్లేదు. గృహప్రవేశాలు చేయకపోతే, పంతులు గారికి 10,000 ఇవ్వకపోతే ఏం 500 మంది 200 మందిని పిలిచి కడుపు నిండా పిర్రలు వగలే వరకు తిండి పెడితే మీకు వచ్చేది ఏం లేదు. కడుపు నిండా తిండి కాదు, పిర్రలు వగలే వరకు తిండి పెడితే మీకు వచ్చేది ఏం లేదు. ఎవడు ఇట్లా చెప్పేటట్టు అందరు కడుపు నిండా తిండి పెట్టారు, నేను కాదు, పిర్రలు పగేటట్టు. అంటే తిన్నది అరిగి మళ్ళీ ఇంకా రెండో రౌండ్ వేస్తే అది పిర్రల పగలే తిండి అని చెప్పాలి. మీకేమో వచ్చేది ఏం లేదు, పోయేది. నేను అందుకోసం ఫస్ట్ లైన్లో చెప్పిన, మీ రిలేషన్షిప్స్ కొద్దిగా కరెక్టైల్ చేసుకోండి. పార్టీలు, అందరినీ పిలిచి పార్టీలు ఇవ్వటం అంతా ఉతుతుంది, అంతా జస్ట్ ఫార్మాలిటీస్. ఇవన్నీ తగ్గించుకోండి. నేను అనుకో ఫస్ట్ లైన్లోనే చెప్పేసిన. ఎందుకు చెప్పిన ఆయన డౌట్ రాకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. దయచేసి రాబోయే 3 సంవత్సరాలు అతి కఠినంగా ఉండబోతున్నాయి, జాగ్రత్త పడండి. నేను మధ్య మధ్యలో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాను, తప్పకుండా హెచ్చరిస్తాను, ఇష్టమున్నా లేకపోయినా. అది జరుగుతుందా లేదా మీరు కళ్ళారా చూడండి, అనుభవించండి. కానీ ఆస్వాదించే అనుభవం కాదు, ఆస్వాదించే అనుభవం ఉండదండి. అలర్ట్గా ఉండి తప్పించుకునే అనుభవాన్ని మీరు అలవర్చుకోవాలని అందరినీ కోరుకుంటూ నమస్కారం.